టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వంలో ఇటీవల జరుగుతున్న రత్సపుణ్యమా అని అనేక అవినీతి, అక్రమ వ్యవహారాలు ప్రజల దృష్టికి వచ్చాయి. జూద శిబిరాలకు సంబంధించి ఒక డీఎస్పీపై చర్య తీసుకునే విషయమై పవన్, రఘురామకృష్ణరాజులు మాటామాటతో వీధికెక్కితే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై నోరు పారేసుకుని బజారుకెక్కారు. కొలికపూడి, కేశినేని చిన్ని గొడవ వేడి రాజేస్తుంది. ఇవన్నీ ఒకవైపు ఉంటే నెల్లూరు జిల్లా నేత, టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బ్రెయిన్ డెడ్ అయిన ఒక నేత ఆస్తులను తన వారి పేరుతో ఏకంగా రిజిస్టర్ చేయించుకున్నారట. కూటమి నేతల దందాలకు ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఈ మకిలి ప్రభుత్వానికి అంటకుండా ఉండాలంటే అధికారులు తగిన చర్యలు తీసుకునేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉంది. మరి ఆయన పట్టించుకుంటారా, లేక యథావిధిగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడతారా అంటే రెండోదే చేస్తున్నారు అని చెప్పాలి. 2024లో అధికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ సహా కూటమి నేతలు చాలా మంది రకరకాల అక్రమాలు, అనైతిక కార్యక్రమాల్లో చిక్కుకుపోయిన దాఖలాలు బోల్డ్ ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వం జనం దృష్టిలో పలచనవుతుంది అనుకున్న ప్రతిసారి చంద్రబాబు ఏదో ఒకలా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. నకిలీ మద్యం కేసు నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేయటం తాజా ఉదాహరణ. ఈతంతో ఒక పక్క నడుస్తున్న సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అవినీతి అంటూ కొన్ని ఆధారాలు బయటపెట్టారు. కానీ చంద్రబాబు నిమ్మకు నీరెత్తలేదు. బహుశా అందరూ అనుకుంటున్నట్టు చంద్రబాబుకు ప్రభుత్వం, పార్టీ రెండింటిపై పట్టు నిజంగానే తగ్గిందేమో. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న చిన్ని అందులో అపార్ట్మెంట్లు నిర్మిస్తామని నమ్మబలికి 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారట. కబ్జాను గుర్తించిన ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని కొలికపూడి చెబుతున్నారు. దీంతో డబ్బులు చెల్లించిన వారు లబోదిబోమంటున్నారట. చిన్ని అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తానని ఒక కన్సల్టెన్సీ పేరుతో 100 మందిని మోసం చేశారని, ఇప్పుడు వారందరూ తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. ఎంపీ అయ్యాక చిన్ని సొంత వర్గం సాయంతో తిరువూరు తదితర చోట్ల ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలు నడిపిస్తున్నారని కొలికపూడి ఆరోపిస్తున్నారు. ఆఖరికి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు కూడా చిన్ని 5 కోట్లు తీసుకున్నారని కొన్ని ఆధారాలు చూపిస్తూ బ్యాంకు లావాదేవీలను విడుదల చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొలికపూడి, చిన్ని పరస్పర ఆరోపణలపై దర్యాప్తు చేయించి చర్య తీసుకోవాలి. కానీ ఇలా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆశించలేం. ఒక్కటైతే నిజం, ఈ రత్సపుణ్యమా అని ఎవరు ఏమిటన్నది ప్రజలకు స్పష్టమవుతోంది. ఇక పవన్, రఘురామకృష్ణరాజుల వ్యవహారం, రాష్ట్రంలోని జూద కేంద్రాల గురించి నివేదిక కోరుతూ పవన్ ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. అధికారం ఉందా లేదా అన్నది పక్కన పెడితే పవన్ ఈ లేఖ రాయడం ద్వారా రాష్ట్రంలో జూదం ఎంత విచ్చలవిడిగా సాగుతుందో చెప్పకనే చెప్పారు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేకాట ఏదో సాంప్రదాయ క్రీడ అన్నట్లుగా మాట్లాడారని వార్తలొచ్చాయి. చంద్రబాబు దీన్ని సమర్థిస్తారా? మరో సంగతి పవన్ కళ్యాణ్ కోరినట్లు డీఎస్పీపై చర్య తీసుకోలేదు. డీజీపీ కూడా నివేదిక ఇచ్చినట్లు లేరు. జూద శిబిరాల కథ కంచికే అన్నమాట. అలానే పోలీసు అమరవీరుల దినం రోజున చంద్రబాబు ఉపన్యసిస్తూ పోలీసులకు స్వేచ్ఛ ఇస్తున్నామని చెబుతున్న సమయంలోనే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి ఏఎస్పీని ఏకంగా బెదిరించడం అంతా చూశారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర బ్రెయిన్ డెడ్ అయిన సుబ్బానాయుడు అనే వ్యక్తికి చెందిన సుమారు 200 కోట్ల విలువైన ఆస్తులను రిజిస్టర్ చేయించారన్న కథనం వచ్చింది. ఇది అక్రమాలకు పరాకాష్ట. ఆ రిజిస్ట్రేషన్లు ఎలా చెల్లుతాయో అర్థం కాదు. ఇవి రవిచంద్రకు సంబంధించిన వారెవరి అయినా బినామీ ఆస్తులై ఉంటాయని, అందుకే సుబ్బానాయుడు చనిపోతే కష్టమవుతుందని భావించి ఇలా చేసి ఉండవచ్చునని కొందరి వాదనగా ఉంది. మొత్తం మీద చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 3 అక్రమాలు, 6 అవినీతి దందాలుగా కలకల్లాడుతోందా?